అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ కుమార్ పెండ్యాల. ఇవాళ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరప్షన్. అలాగే నెల రోజులుగా భారతదేశంలో ఒక అంశం పైన చర్చ జరుగుతుంది. అదే డిమానిటైజేషన్. భారతదేశంలో ఏ దేశంలో లేనటువంటి యువత మన భారత్ ఖండంలోనే ఉన్నారు. మళ్ళా అలాంటి యువత అవినీతి మీద కానీ కరప్షన్ మీద కానీ రీసెంట్గా ప్రభుత్వం తీసుకున్న డిమానిటైజేషన్ పైన కానీ ఏమనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు దిద్దుకునే విధంగా వాళ్ళ వ్యూస్ ఏంటి చెప్పండి. ఈరోజు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అవినీతి. ఆ అవినీతి నిర్మూలన కోసం, అవినీతి రహిత భారతదేశాని కోసం మోడీ గారు డిమానిటైజేషన్ అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. అలానే మనం 70 ఏళ్ళ భారతదేశంలో మనం చూసుకుంటే ఎన్నో స్కాములు. మీరేమనుకుంటున్నారు యువతగా భారతదేశం వైపు, మంచి భారతదేశం వైపు మీరేమనుకుంటున్నారు? మీ యొక్క ఒపీనియన్ ఏంటి? నా పేరు జగన్, బౌన్స్ న్యూ సైన్స్ కాలేజ్ నల్లవెల్లి గ్రామం నుంచి వచ్చాను. ఈరోజు అవినీతి అనేది అన్ని రంగాలలో ఉంది. అది విద్యారంగమే కానీ, రాజకీయ రంగమే కానీ, ఎలాంటి రంగమైనా అన్ని రంగాలలో అవినీతి జరుగుతుంది. అవినీతి అనేది ఇంతకుముందుకు జరిగింది ఒక బోపర్స్ కుంభకోణమే కానీ, 2G స్పెక్ట్రమే కానీ, అన్ని విధాలుగా అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిని మనము ఎదుర్కొని యువత అవినీతిని ఎదుర్కోవాలంటే యువత వల్లనే సాధ్యము. మన ప్రభుత్వంతో మనము మమేకమై ఆ అవినీతిని ఎదుర్కోవాలి. అదేవిధంగా ఈరోజు వైద్య రంగంలో కానీ ఎన్నో అవినీతి జరుగుతుంది. అది ఆ అవినీతిలో పేద ప్రజలు సమిధలైపోతున్నారు. ఈ అవినీతి అనేది పూర్తిగా నిర్మూలించడంలో యువత పాత్ర ముందుండాలని, అవినీతిని తరిమి కొట్టాలి. మన భారతదేశంలో నవభారత నిర్మాణానికి మన దేశ యువత పునాదులు వేస్తూ ముందుకు కదలాలి. అదేవిధంగా నాడు భారతదేశంలో అడుగడుగున అవినీతి పెరిగిపోతుంది. అది రాజకీయ వ్యవస్థ వల్ల కానీ, ఏ విధంగా కానీ ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులే నాడు అవినీతికి పాల్పడుతున్నారు. ఆ అవినీతి వల్ల మన గ్రామీణ ప్రాంతాల వారు, పేద ప్రజలు ఎందరో మంది చాలా నష్టపోతున్నారు. అదేవిధంగా అవినీతిని నిర్మూలించాలంటే ఏ ఒక్కరితోటో సాధ్యం కాదు. అందరము నడుము బిగించి అందరూ మన భారతదేశ నవనిర్మాణంలో పాలు పంచుకొని. ఓకే, సో మీరేమంటారంటే మనందరం కూడా ప్రభుత్వంతో వాళ్ళతో సహకారం తీసుకొని మనందరం అవినీతిని అంతం చేయాలని అంటున్నారు. మరి పొలిటీషియన్స్ గురించి కూడా మాట్లాడారు. పొలిటీషియన్స్ చాలామంది అవినీతి పరులు ఉన్నారు, చాలామంది కరప్షన్ చేస్తున్నారు. 70 ఏళ్ళ చరిత్రలో మనం చూస్తున్నాం. మరి ఎలాంటి పొలిటీషియన్స్ కావాలి దేశానికి? అవినీతి నిర్మూలన అనేది మన నుంచి స్టార్ట్ అవ్వాలని ఎన్నిమంది అనుకుంటున్నారు? ఇక్కడ అందరూ అనుకుంటున్నారా మన నుంచి స్టార్ట్ అవ్వాలని? ఎన్నిమంది ఇక్కడ కరప్షన్ ఇచ్చారు? ఇక్కడ ఎన్నిమంది కరప్షన్ ఇచ్చారు చెప్పండి. నాతో పాటు నేను కూడా ఇచ్చాను. మరి మీరు ఇచ్చారా లేదా? ఇప్పటివరకు ఇవ్వలేరా? మీరు ఇచ్చారు. ఏ సందర్భాల్లో కరప్షన్ ఇవ్వాల్సి వస్తుంది? నా పేరు రాజేష్, ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండల్ పారిపల్లి విలేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే తాలూకా కానీ గ్రామ పంచాయతీ లెవెల్ నుండి డిస్టిక్ లెవెల్ వరకు చూసుకున్నట్టయితే చిన్న విఆర్ఓ విఆర్ఏ కానీ చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మన గ్రామీణ ప్రాంత ప్రజలను, విద్యార్థులను పట్టి పీడించడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే చిన్న ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ కానివ్వండి, ఏ ఒక చిన్న సర్టిఫికేట్ తయారు కావాలన్నా మన దగ్గర నుంచి కరప్షన్ అంటే లంచం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ చిన్న మొత్తాల్లో వాళ్ళు లంచాలు తీసుకొని మన బలహీన వర్గాలైనటువంటి ప్రజలు ఎందరో లంచాలు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళను కూడా పీడించి వాళ్ళు కూడా మన భారతీయ ప్రజలే అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి, వాళ్లకు గవర్నమెంటు కల్పిస్తున్న ఆ ఉద్యోగ వసతిని కూడా మర్చిపోయి మన దగ్గర ఆశిస్తూ మన ప్రజలను ఇంకా అణగదొక్కుతూ మనల్ని ముందుకు రానియకుండా చేస్తున్నారు. ఈ విధానాన్ని కాకుండా కొత్త విధానాన్ని మన నరేంద్ర మోడీ అమలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. అందుకోసం ఆ నరేంద్ర మోడీ అమలు చేస్తున్నటువంటి ఆ యొక్క మంచి నడవడికను అలాగే ముందుకు జరగాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. మన హక్కులు మనం సాధించుకోవడానికి అవినీతి ఇస్తున్నాము అని అంటున్నారు.
అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. మరి దానికి పరిష్కారాలు ఏంటి? మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ ఒక పరిష్కారమేనా, లేక ఇంకా చాలా ఉన్నాయా, ఇంకా చాలా చేయాలా? సో మీరేమనుకుంటున్నారు డిమానిటైజేషన్ మీద? మీరేమనుకుంటున్నారు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు బి మహేష్. నేను మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. మా ఊరు ఉప్పనంతల్. నాది భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు డబ్బు రద్దు విషయం చాలా సంతోషంగా భావించాలి. ఈ రోజున డబ్బు రద్దు అయిందంటే ఎంతో రద్దు కాకుంటే అవినీతి చాలా ఎక్కువైతుందని ఆయన ఆలోచన. కాబట్టి ఈరోజు రద్దు విషయం శుభసూచకం. ఈ రోజున 2000 నోటు రిలీజ్ చేసిండు. కానీ ఆ 2000 నోట్లు విలేజ్లోకి వెళ్ళినట్లయితే ఎక్కడ చిల్లర దొరకక ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి పోవాలన్నా చాలా అవస్థ పడుతున్నారు. కావున ఈ రోజున బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిలబడుతున్నారంటే ఒక మామూలు సామాన్యమైనటువంటి మనిషి నిలబడుతున్నారు. ఈ రోజుల్లో ఒక మినిస్టర్ కానీ, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఏటీఎం ముందు నిలబడతలేడు. వాళ్ళు ఆ డబ్బును ఏ విధంగా తీసుకుంటారో తెలుస్తలేదు. వాళ్ళకి ముందే తెలుసా డబ్బు రద్దు విషయం ఏ విధంగా అనేది తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ పొలిటీషియన్ కానీ, ఏ పొలిటీషియన్ బంధువులు కానీ ఏటీఎం ముందు కానీ, బ్యాంకుల ముందు కానీ లేరు. మరి రోజు మనం న్యూస్లో చూస్తున్నాము, అక్కడ 10 కోట్లు దొరికాయి, ఇక్కడ 4 కోట్లు దొరికాయి అని చెప్పేసి. కొంతవరకు కొత్తదనం ఉంది, కొంతవరకు పాతదనం ఉంది. మళ్ళీ దాని మీద ఏమనుకుంటున్నారు? భారతదేశంలో ఓన్లీ 4.4% ఆఫ్ ది పాపులేషన్ యూజెస్ డిజిటల్ బ్యాంకింగ్, ఒట్టి నెట్ బ్యాంకింగ్. అంటే మిగతా 96% పాపులేషన్ వాళ్ళకి అసలు నెట్ బ్యాంకింగ్ అంటే కూడా తెలియదు, ఇంటర్నెట్ అంటే కూడా తెలియదు. మన అదృష్టమో లేకపోతే దురదృష్టమో తెలియదు కానీ 70 ఏళ్ళ చరిత్రలో ఇప్పటికీ ఇండియాలో 6,30,000 విలేజెస్ ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. మరి అక్కడ అవినీతి అంతం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఎవరు చెప్తారు? నా పేరు సాయి తేజ. ఓన్స్ న్యూ సైన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం, చెన్నూరు మండలం. అది వాళ్ళకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి అంటే, అవినీతి అనేది అంతం కావాలంటే ఫస్ట్ యువత రాజకీయాల్లోకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత రాజకీయాల్లోకి రావాలంటే యువతని అనగదొక్కబడుతుంది. డబ్బున్న వాళ్ళ వారసత్వ రాజకీయాలు అనేది చాలా పెరుగుతున్నాయి మన భారతదేశంలో. అనేది వారసత్వ రాజకీయాలు అనేది కాకుండా మన యువతకు కూడా ప్రోత్సహిస్తే, వివేకానంద చెప్పినట్టు మన భారతదేశంలో ఉన్న యువత ఏ దేశంలో లేదని. ఇప్పుడు మీరు అన్నట్టు యువత రాజకీయాల్లోకి రావాలి. మనందరికీ తెలుసు, ఒక రాజకీయ నాయకుడికి ఎలక్షన్స్లో నిలబడాలి అంటే టికెట్ అమ్ముతారు, అవునా కదా? మరి ఈ డిమానిటైజేషన్ వల్ల మన యువతకు రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదంటారా? నా పేరు విజయ్. నేను విద్యానగర్ హిందీ మహావిద్యాలయంలో డిగ్రీ చేస్తున్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ పథకం మంచిదే కానీ కొంతవరకే. ఎందుకంటే విలేజ్లో ఉన్న ప్రజలందరూ అది చిల్లర లేకుండా, చేంజ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటే చిల్లర లేకపోతే ఏ ఆటో కానీ బస్సులో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడికి కొంతమంది నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు కూడా కొంతమంది చాలామంది ఉన్నారు. నవంబర్ 8వ తారీఖు మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు ఒక మాట అన్నారు. మోడీ గారు ఇలా అన్నారు, ఒక 50 రోజులు ఓపిక పట్టండి, 50 రోజులు నన్ను సహకరించండి. మనందరం చూస్తున్నాం, సిటీలలో కూడా ఏటీఎం బయట అందరూ నించుంటున్నారు, అవునా కదా? సిటీలో కూడా ఏటీఎం బయట నించుంటున్నారు, 1/2 కిలోమీటర్ లైన్ ఉంటుంది. అంటే మోడీ గారికి తెలీదా ఈ విషయం? మరి 50 రోజులు నన్ను సహకరించండి అని అన్నారు. మరి ఎందుకని ఉంటారు ఆ మాట? నా పేరు శంకర్ అండి. నేను వివేక్ వర్ధిని కాలేజ్ కోటి, నేను మేడ్చల్ డిస్టిక్ నుంచి వచ్చాను. ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అవినీతి అంతం, డిమానిటైజేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం మంచి ఐడియాని. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంలో మొత్తం లోపం ఉంది. దాంతోపాటు అవినీతి అంతంతో పాటు ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఒకప్పుడు 50 రోజులు వెయిట్ చేయండి అని ప్రజలందరికీ చెప్పినప్పుడు ప్రజలందరూ 50 రోజులు వెయిట్ చేస్తే మా కష్టాలు తీరిపోతాయని ఆ రోజు అనుకున్నారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చూస్తే అప్పుడు 1/2 కిలోమీటర్లు ఏటీఎంల కాడ లైన్ కట్టిన వాళ్ళు ఇప్పుడు 1 కిలోమీటర్ కట్టాల్సి వస్తుంది. అంటే మోడీ గారికి తెలియదా ఈ విషయం? మోడీ గారు తెలియదంటారా? తెలుసు, కానీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సింది కూడా దానిలో కూడా నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది, ఏంటి అంటే దొంగతనానికి వెళ్ళే ముందు, దొంగను పట్టుకునేకి వెళ్ళే ముందు కాల్ చేసి నువ్వు అక్కడే ఉండి నేను పట్టుకుంటున్నా అని చెప్తాడంట. అంటే అది దొంగలను పట్టుకోవాలంటే సడన్గా వెళ్ళాలా లేకపోతే చెప్పేసి వెళ్ళాలా?
సడన్గా వెళ్ళాలి. మరి 50 రోజులు సహకరించమని అంటున్నాడంటే దానిలో ఏమైనా ఉన్నట్టా లేనట్టా? అంటే 31st తర్వాత మోడీ గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? లూపోల్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు హాఫ్ కిలోమీటర్ కాస్త 1 కిలోమీటర్ అయింది ఇప్పుడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు, నిర్ణయం అయితే తీసేసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ వెనకాల తీసుకోవడం అయితే కష్టం. మళ్ళీ ఆ నిర్ణయాన్ని మనం దాన్ని సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? మనందరం చూస్తాం. జెంటిల్‌మ్యాన్ సినిమా చూసాము, ఒక్కడు సినిమా చూసాము, ఇంకా లీడర్ మూవీ చూసాము, భారతీయుడు మూవీ చూసాము. ప్రతి ఒక్క మూవీని ఇచ్చేసామా లేదా? మళ్ళీ ఈ మూవీని కూడా ఇచ్చేయాలా వద్దా? నిజ జీవితంలో చేసినట్టు ఇచ్చేయాలంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఈ భారతదేశంలో ముఖ్యంగా చాలా బాధలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కరప్షన్. ఆ కరప్షన్ని అధిగమించడం కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసారు. ఈ ప్రోగ్రామ్ను మనం గ్రాండ్గా సక్సెస్ చేయాలి. చాలామంది డౌట్ ఏంటంటే 500 1000 రూపాయల నోట్లు మార్చొచ్చు, డైరెక్ట్ 2000 నోట్లు ఎందుకు అని అంటుర్రు. ఇంకోటి ఏంటంటే 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు మార్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ట్యాక్స్ కట్టకుండా ఆ హార్డ్ క్యాష్ మొత్తాన్ని ఎక్కడో వాళ్ళ తోటలో కానీ వాళ్ళ గోడలలో కానీ ఇష్టం ఉన్నట్లు వాళ్ళు దాచిపెట్టడం జరుగుతుంది. కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన ఈ ప్రాబ్లం అనేది చెప్పొద్దు అసలు. ఇది దానికి మేము ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న కూడా ఫార్మరే, మా నాన్న కూడా వెజిటబుల్ వెండరే. కానీ ఆ వెజిటబుల్ వెండర్స్ ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. చాలామంది ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు అసలు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అవినీతి పరంగా సంపాదించిన డబ్బుని ఏ విధంగా మార్చుకోవాలని భయపడుతున్నారు అంతే. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, 70 సంవత్సరాలు ఏందని మీరు చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి ఏ ప్రధాని కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ ఇలాంటి మనకు బంధువులు క్రియేట్ చేస్తారు, వాళ్ళు స్ట్రైక్స్ చేస్తారు. ఆ టైంలో విద్యార్థులు ముందు పాత్రలు ఉంటుంది, వాళ్ళ ముఖ్య పాత్ర ఉంటుంది. కానీ ఇప్పుడు మొన్న జరిగిన దానికి బంధువు మాత్రం ఎవ్వరు, నేనైతే చేయలేదు, మీరు చేసిరా? ఎవరు చేయలేదు. దానికి కారణం ఏంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఇష్టం. ఆయన మన చిన్ననాన్న, ఆయన మన చుట్టమా కాదు, అయినా కానీ ఆయనకి మద్దతు ఇస్తున్నట్టు. దానికి కారణం ఏంది? ఆయన బాగు చేస్తాడనే ఒక ఉద్దేశం, బలమైన నమ్మకం. దాన్ని మనము ఉపయోగించుకొని దాన్ని హైలైట్ చేయాలి. మోడీ సార్ ఆల్రెడీ చెప్పాడు, ఏమన్నా నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తా, ఈ దేశాన్ని మారుస్తున్నాడు. నేను ఒక్కటే చెప్తాను ఏంటంటే ఇప్పుడు కానీ భారతదేశం మారలేదనుకో, ఇండియా నెవర్ చేంజెస్. ఇప్పుడు మారకపోతే ఇంకెప్పటికీ మారదు. ఎందుకంటే 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కానీ ఏం చేసింది? ఏం చేయలేదు. ఇంకొకటి ఏంటంటే సరే ప్రధానమంత్రి బాగానే చేస్తుండు, అప్పట్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. మీరు చెప్పారు సార్ 4.4% మాత్రమే మొబైల్ బ్యాంకింగ్ లాంటి యాప్స్ని యూజ్ చేస్తారు. దాని కారణం ఏంది? యువత తప్పుదారి పడుతుంది. వాళ్ళ స్మార్ట్ ఫోన్లు కేవలం ఫేస్బుక్లకి, వాట్సాప్లకి, కిక్ బజ్లకి, ఇంకా bookmyshow.in ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తే అప్డేట్ అవుతుర్రు. ప్రతి ఒక్క యాప్ని అప్డేట్ అవుతారు. కానీ మీరు అన్నట్టు ఈ మొబైల్ బ్యాంకింగ్ మాత్రం అప్డేట్ అవుతలేరు. దానికి కారణం ఏంది? విద్యార్థులు కానీ ఈ యువత కానీ తప్పుదో పోతుర్రు. దాన్ని పోకుండా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ భారతదేశం చూసుకుంటే మోర్ దాన్ 65% మొత్తం యూత్ ఉంది. అసలు దేశం అంటే మనుషులు కాదయ్యా, ఎవరు చెప్పారు? నేను చెప్తా, దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే యువత. ఆ యువత ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఏ రకంగా ఉంది అని మన ఇంపార్టెంట్. 65% యూత్ ఉంది, కానీ ఇండియా మాత్రం బాగుపడుతుంది. దానికి కారణం ఏంది? లంచగొండితనం. పిలిస్తే లంచం పలికితే లంచం అని ఏదో మనకు సినిమాలో చెప్తారు, కానీ ఆ సినిమాలు చూస్తున్నాం. డైరెక్టర్ చూస్తుండు, ప్రొడ్యూసర్ ఇస్తుండు, వాళ్ళ దగ్గర కూడా అవినీతి, వాళ్ళ దగ్గర కూడా నాకు తెలిసి బ్లాక్ మనీ ఉందని నేను అనుకుంటున్నా. లేకపోతే వాళ్ళు ఎందుకు దీనికి నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తలేరు? దానికి కారణం ఇదే. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా బ్లాక్ మనీ ఉందని ఏదైనా మార్చుకోవాలని ఆలోచిస్తారు. మొబైల్ బ్యాంకింగ్ లాంటివి వాళ్ళు కొంచెం అప్డేట్ కావాలి. ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి కాకుండా అలాంటివి అప్డేట్ అయ్యారు అనుకో, యువత ఇప్పుడు మీరు అన్నారు 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ లైన్ ఉన్నారు. ఆ లైన్లో ముసలు ఉన్నారా? లేరు. తక్కువ మంది ఉన్నారు, కానీ తక్కువ మంది. మ్యాక్సిమం 85% వరకు యువత మాత్రమే వాళ్ళ ఏటీఎం కార్డులు పట్టుకొని లైన్గా ఉంటున్నారు. కానీ ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకి తెలియదు ఈ యాప్స్ సంగతి. మరి ఏం తెలుస్తుంది? మరి దాని కారణం ఏంటంటే యువత తప్పుదోవ పడుతుంది. చాలామంది సీఎంలు చెప్పారు. సీఎం ఇప్పుడు భారతదేశంలో ఉన్న 29 మంది ముఖ్యమంత్రులు అడగకుండా చేయకుండా మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటారంటే మీరన్నా కరెక్టే సార్. మీరు చెప్పింది నేను పక్కా చెప్తాను. దొంగ పోతుంటే కాలేజ్ పట్టుకోలేము, సడన్ డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మొన్న శేఖర్ రెడ్డి దొరికాడు. శేఖర్ రెడ్డి అంటే ఎంతోమంది దొరుకుతారు. ఇంకా December 31 రాలేదు, అప్పటిలోపు కుప్పలు బ్లాక్ మనీ బయటకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక వెజిటబుల్ వెండర్ కొడుకు చెప్తున్నా, వాళ్ళు కూరగాయలు అమ్మేటప్పుడు కానీ దానికి అమ్మేటప్పుడు కానీ ఎప్పటిలాగా రోజుకు 300 నుంచి 400 సంపాదించే వాళ్ళు ఇప్పుడు రోజుకు 150 నుంచి 200 సంపాదిస్తారు. దాని కారణం ఏంది?
ఈ కూరగాయలతో ప్రాబ్లం కాదు, కొనే వాళ్ళ దగ్గర ప్రాబ్లం. వాళ్ళ దగ్గర చిల్లర ఉండట్లేదు, వీళ్ళు తక్కువ అమ్మాల్సి వస్తుంది. 20 రూపాయల కేజీ ఉన్నాయి, 8 రూపాయల కేజీ మాత్రమే అమ్మాల్సి వస్తుంది. దీని ముఖ్య కారణము రాజకీయ నాయకులు, వాళ్ళు ఏటీఎంల దగ్గర ఉండకపోవడం కారణం ఏంటంటే యూత్ కోచింగ్ తీసుకొని ఇది తీసుకొని సివిల్ సర్వెంట్లు అవుతున్నారు, కొందరు బ్యాంకులు అవుతారు. బ్యాంక్ మేనేజర్ ఎవరు అంటే మహబూబ్ నగర్ నుంచి కాల్ వచ్చిందంట, నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, దాంట్లో 20% నువ్వు తీసుకో, 80% నాకు ఇచ్చేసేయి. ఎంత అంటే సరే, ఎంత తొందర పని అయితే అంత తొందరగా. సార్ కొంచెం కష్టం సార్, కొంచెం టైం పడుతున్నాడంట. సిగ్గుందా వానికి ఫస్ట్? అసలు ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరు మనకు ఎవరు తెలియదు ఇంతవరకు. వానికి సిగ్గుండాలి ఫస్ట్. ఏంటంటే వాడు చదివి వాళ్ళ అమ్మ నాన్న, నాకు తెలిసి మిడిల్ క్లాస్ నుంచి వాడు చదువుకొని డబ్బులు కట్టి చదువుకొని జాబ్ సంపాదించి వాడు ఇచ్చేసేది సరిపోతలేదా? చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం జీతాలు పెంచాలి. ఇప్పుడు విద్యా విధానం మారాలి. కొందరికి ఎన్నో మార్కులు వస్తున్నాయి కానీ వాళ్ళ దగ్గర నాణ్యత లేదు, చదువులో నాణ్యత లేదు. ఆ చదువులో నాణ్యత కావాలి. ఇంకోటి ఏంటంటే యువతని ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్స్ మనకు చాలా కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి ఒక మాట, పన్నులు ఎందుకు తీసుకుంటారు? ప్రపంచంలో ఏ దేశమైనా పన్నులు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? పన్నులు తీసుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా దేశానికి వచ్చే ఆదాయంలో మోర్ దెన్ 50% పన్నులదే ఉంటుంది. ఎందుకు తీసుకుంటారు? గవర్నమెంట్, ప్రభుత్వము పన్నులు ఎందుకు తీసుకుంటారు? దేశం అభివృద్ధి చెందాలంటే అధిక మొత్తంలో డబ్బు సంపాదించి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా దాన్ని అదుపు చేయాలని ట్యాక్సీలు విధించి దేశ అభివృద్ధిలో భాగంగా ఆ ట్యాక్సీలను వాడుకునే ఉద్దేశంతో ట్యాక్సీలను దేశ అభివృద్ధి కోసం పన్నులు తీసుకుంటారని చెప్పారు. దేశ అభివృద్ధి అంటే ఏంటండి? సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు అంటే నిత్యావసర వస్తువులు, అంటే ఒక మనిషి తినడానికి భారత రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి తినడానికి కూడు గూడు గుడ్డ ఏర్పాటు కోసం దేశ అభివృద్ధి కోసం పన్నులు అనేది తీసుకుంటారు. అది సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లోకి వెళ్ళాలి అనే దాంతోనే చేయడం జరుగుతుంది. పన్నులు, సంక్షేమ పథకాలు, బేసిక్ నెసెసిటీస్ ప్రభుత్వం ప్రొవైడ్ చేయడానికి పన్నులు తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు, తమ్ముడు అన్నారు. మళ్ళీ భారతదేశంలో 70 ఏళ్ళుగా పన్నులు తీసుకుంటున్నారు కదా, మరి దారిద్ర్యం ఏమైనా తగ్గిందా తగ్గలేదా? మరి తగ్గకపోతే వాడు బ్లాక్ మనీ పెంచుకుంటాడు కానీ వైట్ మనీ చేసుకుంటారా అండి? ప్రభుత్వం పన్నుల ద్వారా పేద ప్రజల్ని దారిద్ర్యం నుంచి పైకి తీసుకురావాలని చూస్తారు తప్ప, చూడనప్పుడే కదా వాడు బ్లాక్ మనీ చేసుకుంటాడు. నేను ఎందుకు ప్రభుత్వాన్ని కట్టాలని ఉంటుందా ఉండదా? మరి ప్రభుత్వ లోపం కూడా ఉందా లేదా? మరి ఉంటే దాని గురించి ఏం చేద్దాం? మన ప్రభుత్వంలో యువత వెళ్ళేది మారాలా? లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలలో ఒక ఉద్యమం తీసుకురావాలా? ఒక ఆలోచన విధానం తీసుకురావాలా? మనందరం యువత అని అంటున్నాడు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు 68% యువత ఉంది. అవును, మళ్ళీ యువతకి సరిగ్గా ఎడ్యుకేషన్ వస్తుందా అండి? మరి దాని గురించి మీరు ఏమంటారు? ఎవరు చెప్తారు? ఈరోజు దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తేబోతుంది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు. అంటే విద్యార్థులకు వచ్చే నాలెడ్జ్ ప్రభుత్వ యూనివర్సిటీల వల్ల వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీల విధంగా దారి చూస్తున్నాయి. ఇప్పుడు పేద విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందుతుందా అంటే ప్రభుత్వ యూనివర్సిటీల వల్లనే. ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్మీడియట్ స్కూల్ విద్యా విధానం మొత్తం కార్పొరేట్ అయిపోయి చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళు కూలి పనులకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుకు కూడా వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలంటే ప్రభుత్వ యూనివర్సిటీలలో వాళ్ళ కనీస మౌలిక సదుపాయాలు కానీ, అనేక ఉద్యమాలు కానీ, అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యూనివర్సిటీలే ముఖ్యంగా ఉంటాయి. ప్రైవేటు యూనివర్సిటీలు ఇప్పుడు బిల్లు పెట్టబోతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటైతే చేశారు కానీ అక్కడ అందులో మాత్రం నాణ్యత లేదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈరోజు అందరికి తెలిసిందే, ఈరోజు పేపర్లో వచ్చింది ఏంటంటే మీరు పేదవాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్పించి వాళ్ళ పిల్లల్ని ఒక పెద్ద స్టేజ్లో చూడాలనుకుంటారు. అలా అవసరం లేదు అని మన మంత్రులైనా ఎవరైనా కానీ చెప్తున్నారు ఈరోజు. కానీ దానికోసం ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం, ఎవరు చేర్పించకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు. దాని గురించి ఏంటంటే ముందుగా మనకు చెప్పనేది చెప్తున్నారు కానీ ఎక్కడ చూసుకున్నా గురుకుల పాఠశాలలో నాణ్యత లేదు. మీరు గురుకుల పాఠశాల అంటున్నారు. ఎన్ని మంది రాజకీయ నాయకులు వాళ్ళ బిడ్డలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు? కర్ణాటకలో లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో గవర్నమెంట్ స్కూల్లో ఒక్క అడ్మిషన్ కూడా అవ్వలేరండి.
ఒక్క అడ్మిషన్ కూడా అవ్వలేరంట. మరి ప్రైవేట్ రంగం దోచుకుంటుందా లేదా? మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడితేనే కదా అవినీతి అంతమవుతుంది. మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి చర్చలు తీసుకోవాలి? మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మార్పులు రావాలి, దానివల్ల అవినీతి రహిత భారతదేశాన్ని మనం ఎలా చూడాలనుకుంటున్నాం? ఈరోజు మన భారతదేశం తీసుకుంటే మొట్టమొదటి స్థానంలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థ ఏ విధంగా ఉండాలంటే కార్పొరేట్ సంస్థల్ని దూరం చేసి 80% మంది గ్రామీణ ప్రాంతాలు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు డిజిటల్ క్లాసులని, ఇంకోటని, కేజీ టు పీజీ అని, హై క్లాస్లో నేను ఆకాశంలో ఎత్తేసానని ప్రలోభ పలికి ప్రజల్ని తప్పుదోవ పడుతున్నారు. అది కాకుండా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు మన భారతదేశంలో ఏ శాతం పేదలు ఎక్కువ ఉన్నారు, అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక పద్ధతిమైన నాణ్యత విద్యని ఏదైతే ఉందో చరిత్రలో ఎప్పుడో రాసుకున్నాం, ఆ చరిత్రలు కాకుండా సమాజానికి ఏ విధంగా అయితే మార్పులు చెందుతుంటాయో అటువంటి సబ్జెక్టులు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏదో విద్యని నాణ్యత విధించాలి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కార్పొరేట్ సంస్థలని తీసుకొచ్చి మాలాంటి పేద ప్రజల్ని చదువుకు దూరం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ తీసుకోకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చి పేదలకు కానీ ఉచిత విద్యను అందించినట్లయితే అందరూ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణలు అని అన్నారు అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, అన్నా హజారే గారు 2011లో లోక్పాల్ బిల్లు కోసం ఫాస్టింగ్ కూర్చున్నారు, అవునా కదా? కూర్చొని ఇప్పుడు ఇండియాలో లోక్పాల్ బిల్లును పాస్ చేశారు. అది అవినీతి వాళ్ళపైన ఒక చర్య తీసుకునే ఒక చట్టం. మళ్ళీ అలాంటి చట్టాలు ఉన్నా కూడా ఇంకా మనం అవినీతి చూస్తున్నాము. మళ్ళీ అలాంటి చట్టాలు ఉంటే ప్రయోజనం ఏంటి? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ కరప్షన్ లెవెల్, అవినీతి లెవెల్ పైన ప్రపంచంలోని 183 దేశాలకి ర్యాంకులు ఇస్తుంది. దాని కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని అంటారు. ఆ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 2016లో గాను భారతదేశం ర్యాంక్ 86 అవుట్ ఆఫ్ 183. ఆశ్చర్యంగా ఉందా? 86 అంటే బాగుందట. ఇంకా చాలా సాధించాలి అంటే ప్రపంచంలో చాలా ప్రపంచాలు ఇంకా అవినీతిలో ఉన్నాయి. మనం అన్నిటికంటే బెటర్గా ఉన్నాం, కానీ ఇంకా బెటర్గా చేసుకోవాలి. మళ్ళీ బెటర్గా చేసుకోవాలి అంటే ముందు భారతదేశం యువతదే. మళ్ళీ యువతగా మీరేం చేస్తారు? వేరే యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? దేశంలో అవినీతి అంతం చేయాలన్నా, అదేవిధంగా డిమానిటైజేషన్ సక్సెస్ కావాలన్నా మా తరపున ఒకటే, ఇప్పటికీ అనేక చట్టాలు మనం దేశంలో చేస్తున్నాం. నిర్భయ కానీ, విద్యా చట్టం కానీ అనేక చట్టాలు చేస్తున్నాం. కానీ ఏ ఒక్క చట్టం పేద మధ్య తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు వెళ్ళలేదు. అది వెళ్ళాలంటే ఉన్నటువంటి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. అదేవిధంగా మోడీ గారు ఏకపక్ష నిర్ణయం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ భరిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు భారతదేశం అభివృద్ధి కోసమని పేద ప్రజలు భరిస్తున్నారు. అది దాంతోపాటు ఏకపక్ష నిర్ణయం ద్వారానే, అంటే వేరే దేశాలలో చట్టాలు అమలు చేయకపోతే నాయకులను ఉరిదీయడం కానీ, వాళ్ళని శిక్షించడం కానీ చట్టాలు ఉన్నాయి. అలాంటి చట్టాలు చేస్తే మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది, వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా తరపున తెలియజేస్తున్నాం. మీరేమంటారు? ఇప్పుడు నాణ్యమైన విద్య కావాలన్నారు. నాణ్యమైన విద్య ఎలా వస్తుంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన కూతురిని కానీ కొడుకుని కానీ ప్రభుత్వ స్కూల్లో చదివించడానికి వెనుకాడుతున్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని పేరు మోచిన ప్రైవేటు స్కూళ్ళలో చదివించడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా అతనికే ప్రభుత్వ స్కూల్స్ పైన అవగాహన లేకపోవడం, అతనికే నమ్మకం లేకపోవడం. ఎవరైనా సరే ఇప్పుడు ఒక ప్రభుత్వ వైద్యుడైనా సరే ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెనుకాడుతున్నాడు. ఎందుకంటే అతను పనిచేసే సంస్థలోనే అతనికి నమ్మకం పూర్తిగా లేదు. కనుక అందరూ రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, డబ్బున్నోళ్ళు చదివించుకుంటున్నారు. డబ్బు లేని నిరుపేద పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుకొని అరకొర వసతులతో ముందుకెళ్ళలేకపోతున్నారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ముందుకెళ్ళి అలా వారసత్వాన్ని
తండ్రి పోతే కొడుకు, అదేవిధంగా రాజకీయ రంగంలోనైనా సరే ఎలాంటి రంగంలోనైనా సరే అభివృద్ధి చెందుతున్నారు. నిరుపేదలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే ఎన్ని అయినా సరే మన ఒక విద్యార్థికి జ్ఞానం ఏదైనా ముందుకెళ్ళాలి, సమాజంలో ఒక స్థానాన్ని ఛేదించాలంటే విద్య. ఆ విద్యనే లేనప్పుడు విద్యార్థి ఎటు పోలేని పరిస్థితి. అదేవిధంగా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి ప్రభుత్వ పాఠశాలల మీద కూడా ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలని నా యొక్క మనవి. ఈరోజు విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇది కరెక్ట్ కావాలంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ నుంచి అవుతుంది. ఈ రోజులలో ఏంటంటే ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రైవేట్ స్కూల్ ఉందో లేదో తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్ పక్కా ఉంది. దీంట్లో మెయిన్ లోపం ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు వాళ్ళు డూయింగ్ బై లెర్నింగ్ అంటారు కానీ అట్లా చెప్పాలి. ముందు ఏంటంటే వాళ్ళు ఒక అంకిత భావంతో పనిచేయట్లేదు ఉపాధ్యాయులు అనేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే లేటుకు రావడం, టైం చూడడం, తర్వాత పోవడం, ఒక రోబోటిక్ లాగా అయిపోయింది వాళ్ళ వ్యవస్థ అనేది. వాళ్ళు ఒక విద్యార్థుల్ని ఎప్పుడైతే ఒక పిల్లల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి బోధిస్తారో అప్పుడే మన విద్యా వ్యవస్థ మారుతుందని నా ఉద్దేశం. విద్యా విధానం ఏ రకంగా ఉండాలని అంటారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలన్నారు. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన, అయినా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదు. దాని కారణం ఏంటంటారంటే ఎందుకు పోవాలి సార్ గవర్నమెంట్ స్కూల్కి? అసలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పోవాలి? ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతారు? ప్రైవేట్ స్కూల్కి పోవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి ప్రైవేట్ స్కూల్కి పోతారు. ఒకవేళ అదే ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు ఎవరైనా? ఎవరు వెళ్ళరు. ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే సత్యనాదెల్లా కానీ, ఇప్పుడు సుందర్ పిచై కానీ, శివనాథర్ కానీ, వీళ్ళు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కంపెనీస్కి సీఈఓలు వీళ్ళు. కానీ వాళ్ళు మన భారతదేశం లేరే. కానీ ఎక్కడ వెళ్ళిపోయారు? వాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు, అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వాడుతున్న సాఫ్ట్వేర్ కానీ దాని కానీ వాళ్ళ చేతిలో పెడుతారు. మన ఏంటంటే వాళ్ళేమో మనని వాడుకుంటారు, మన దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తారు. అట్లుంటుంది. అంటే మీరేమంటారు, ప్రభుత్వం వసతులు కల్పించే విధానంలో లోపాలు ఉన్నాయని అంటారా? అంటే వసతులు కల్పించాలి అని అంటారా? 100% అదే రీజన్. ఫెసిలిటీస్ లేవు కాబట్టే దీని కారణమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చాలామంది కొన్ని రిజర్వేషన్స్ జరుగుతున్నాయి సార్. ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు సే దాట్, బట్ ఇప్పుడు క్యాస్ట్ రిజర్వేషన్ కానీ, ఇప్పుడు ఎన్సీసీ రిజర్వేషన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ యూనివర్సిటీలో వాడు కొంచెం ఏదో పాస్ అయిపోయినా కానీ ఒక 65%, 70% ఉన్నప్పటికీ వాడిని పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్ ఇచ్చేస్తున్నారు. కానీ కొందరికి 92% వచ్చినా ఇస్తలేరు. ఇది మాత్రం కరెక్టే. ఏంటంటే వాళ్ళు ఇంకా వేరే ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఒకవేళ ఇదే నేను రీజన్ అనుకుంటున్నా, దీనికే ఒక పరిష్కారం అనుకుంటున్నా ఇప్పుడు విద్యా విధానం మారడానికి. ఎప్పుడైతే ఈ స్టేట్ గవర్నమెంట్లు ఈ విద్యా విధానంలో చేపెట్టొద్దు, ఓన్లీ సెంట్రల్. ఎప్పుడైతే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిబిఎస్ఈ మాత్రమే కవర్ చేస్తుందో అప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే వాళ్ళకి ప్రతి దాంట్లో కానీ, ఒక కానిస్టేబుల్స్లో కానీ, ఒక ఎస్ఐలో కానీ, ఒక ఎంఆర్ఓలో కానీ, ఒక సివిల్ సర్వీసెస్ అయినా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఒక 5% రిజర్వ్ ఇచ్చినట్టయితే చచ్చినట్టు ప్రతి ఒక్కరు, ఒక బ్యాంక్ పీఓ కొడుకు కానీ, ఒక ఏఎస్ కొడుకు కానీ, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో కానీ స్ట్రెంత్ పెరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ పాఠశాలలకి విద్యా విధానం మారుతుంది. అప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రభుత్వము మన భారతదేశం ఇట్లా కానీ మంచిగా డెవలప్ అవుతుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. ముందున్న భారతదేశం మాది. ఇప్పుడు ఎలా ఉన్నా రాబోయే కాలంలో మా దేశాన్ని, మా యువత మేమే బాగుపరుచుకుంటాం అని అంటూ, అవినీతిపై ఇప్పుడు ఎలాంటి ఆరోపాలున్నా, డిమానిటైజేషన్ మీద ఎన్ని కష్టాలున్నా మేము మంచి భారతదేశం కోసం దాన్ని భరిస్తామంటూ ఈరోజు యువత చెప్తున్నారు. అండ్ ఇది ఇవాళ యూత్ పల్స్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. Like and subscribe Eagle Media Works.